నిన్న అనగా 15 మే 2026 నాడు వేసిన వార్తకు స్పందనగా ఈరోజు మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే, పై న్యూస్లో ప్రసారమైన వార్తకు స్పందన. 8వ వార్డు కౌన్సిలర్ జావేద్ ఎంసీహెచ్ అంటే మాతా శిశు ఆసుపత్రిని సందర్శించడం, మరి అక్కడ ఉన్న ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, ఏ విధమైన డ్యామేజ్లు అవుతున్నాయో, మరియు పైకప్పు ఎంత అధ్వానంగా తయారైందో దానిపై ఒక కథనం ప్రసారమైంది. అయితే ఆ కథనం ప్రసారమైన వెంటనే అధికారులు స్పందించి ఈరోజు ఉమాశంకర్ ప్రసాద్ ఎవరైతే అడిషనల్ కలెక్టర్ ఉన్నారో వారు సందర్శించి మరి అక్కడి డాక్టర్లతో మాట్లాడి మరి ఇవన్నీ ఇబ్బందులను తొలగించాలని ఆయన వాళ్లకు గైడ్లైన్స్ ఇచ్చారు. అయితే ఈ ఘనత 8వ వార్డు కౌన్సిలర్ అయిన జావేద్కు చెందుతుంది. అదేవిధంగా తక్కిన కౌన్సిలర్లు కూడా ఈ విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ, మరి ఎక్కడెక్కడైతే ప్రజలు వినియోగిస్తూ ఉంటారో అటువంటి వాటిని సందర్శించి మరి అట్టి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో వాటిని తొలగించడానికి ప్రయత్నం చేయాలని పై న్యూస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అది తీసుకొని రేపు వస్తాను. ఇక్కడ ఏదైనా చిన్న ఇంజరీ ఉన్నదని హైదరాబాద్కి రిఫర్ చేస్తుంటాం. ఇక్కడైనా కానీ డిహెచ్ అయినా కానీ అయితే ఇద్దరు కూడా ఏమంటే మన జరగడానికి జరిగితే 10 వీళ్ళ పైన పడుతుంది, కానీ అది కూడా వాళ్ళ బాధ కరెక్ట్. కానీ నేనేమంటున్నా అంటే పర్సనల్గా ఎవరికైనా రిప్రజెంటేటివ్ పెట్టి పర్సనల్గా ఏదో నిలలేకపోతున్నాను.